యస్. నమస్కారం సార్. మోడుకూరి శ్రీనివాస్ సార్. నమస్కారం. యస్ సార్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. బాగున్నారా సార్? అందరికీ నమస్కారాలు. యస్ సార్. సో, మీరు ఎక్కడి నుంచి యోగా చేస్తున్నారు సార్? ఎక్కడుంటారు సార్ మీరు? నేనొచ్చి తమిళనాడులో మామందూర్ అనే చోటు మీ ములుగులాగా మామందూర్ యస్. యస్. చేస్తాను. ఓకే. ఎన్ని రోజుల నుంచి మన ప్రౌఢ యోగాలో చేస్తున్నారు సార్? 1 ఇయర్‌గా చేస్తున్నాను. 1 ఇయర్. సో, రీసెంట్‌గా మీరు నాకు ఫోటోస్ పెట్టారు. నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. అంటే ఎంత అడ్వెంచర్ ఇంత చలికాలంలో మీరు ఎంత అడ్వెంచర్ చేశారో ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి సార్? చాలా సంక్షిప్తంగా చెప్తున్నాను. ఇది వచ్చి నేను చాలా సర్ప్రైజ్‌గా ప్లాన్ చేసుకొని, నాకంటూ కొంచెం ఫ్రీగా ఎళ్ళాలి అని చాలా ప్రయాణాలు అందరూ చేసుంటారు. యెస్. బస్సుల్లో చేసుంటాం, కుటుంబాలతో ప్రయాణం చేసుంటాం. గుళ్ళకి చాలా మంది ఎళ్తూ ఉంటారు. కానీ మీకోసం ఒక యాత్ర ఒకళ్ళు మీరు మొదలెడితే, మీకంటూ ఒక స్వేచ్ఛ ఇవ్వాలి అనుకునేటప్పటికి, నాకు బైక్ మీద ఎళ్ళాలనేది నేను జనరల్‌గా బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాను. లాంగ్ డిస్టెన్సెస్. కానీ ఏంటంటే, చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే మీ హోటల్ స్టే కానీ, ట్రైనుల్లో ఆ! ఎళ్ళడం కానీ, బస్సుల్లో బుక్ చేసుకోవడం కానీ, చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎందుకంటే మీరు అందరి మీద ఆధారపడి ఉంటారు. ప్రయాణం చేసినప్పుడు మీకు మిగతా వాళ్ళు సహకరిస్తేనే కానీ మీ ప్రయాణం బాగోదు. కాబట్టి యాహ్! చాలా అడ్డంకులొస్తుంటాయి కాబట్టి నాకు కొంచెం ఫ్రీడమ్‌గా ఉండాలి, రిలాక్స్డ్‌గా ఉండాలి. ఏ చింత ఉండకూడదు. నేచర్‌తో కలిసి ప్రకృతిని చూస్తూ ఇన్ని మంచి స్థలాలకెళ్ళి అక్కడ ఆర్కిటెక్చరు, ఆ విధానాలు ఇన్ని సంవత్సరాల పాత గుళ్ళు చూసినప్పుడు మనసులో వచ్చిన సంతోషానికి ఈ ట్రిప్‌కి నాకు చాలా చాలా అదృష్టం అనిపించింది. సో, ఒక సార్. ప్లాన్ చేసుకొని నేను బైక్ మీద జీపీఎస్ యేసుకొని లొకేషన్ వైస్‌గా ఈ డిస్ట్రిక్ట్‌లనమాట. ఈ ఒక 4 డిస్ట్రిక్ట్‌లు కవర్ చేశాను. ఆల్‌మోస్ట్ హ్మ్. అరౌండ్ 300 కిలోమీటర్స్ అయింది. అంటే ఒక ఎన్ని కిలోమీటర్లు సార్? కొంచెం గట్టిగా చెప్పండి. 1350 కిలోమీటర్స్ అయిందండి. రౌండ్ ట్రిప్. 1350 ఆ! 1350 కిలోమీటర్స్ అవునండి. బైక్ మీద. బైక్ మీదేనండి. వండర్‌ఫుల్ సార్. అంటే 24 గుళ్ళు కవర్ అయినియి మేజర్‌గా. ఓకే. ఓకే సార్. ఆ! లొకేషన్‌లో 5, 6 గుళ్ళుంటాయి. హ్మ్. నైట్ హాల్ట్ అయిన తర్వాత మర్నాడు పొద్దున్నే లెగిసి మళ్ళీ ఆ గుళ్ళకి అలాగా. ఒక్కొక్క చోటని స్పేస్ ఆఫ్ అబౌట్ 30, 40 కిలోమీటర్స్ ఉంటది. హ్మ్. సో, ఇది ఒక యాత్ర లాగనమాట. యెస్ సార్. యెస్. ఆ గుళ్ళు చూసినప్పుడు ఆ కట్టడ విధానాలు అయన్నీ చూసినప్పుడు ఇట్ వాస్ వెరీ, వెరీ థ్రిల్లింగ్, వెరీ ఫ్యాసినేటింగ్. చాలా ఆత్మతృప్తి అయింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సిందేంటంటే, మనసులో ఉత్సాహం ఉన్నప్పుడు నీరసం అనేది నాకు కనబడలేదు. ఆలోచన రాలేదు. యెస్ సార్. ఐ వాస్ జస్ట్ గ్లైడింగ్ ఆన్ ద హైవేస్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో మరి చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే, అందరూ బాగుండాలి. అందరి కోసం ప్రే చేశాను. అందరి ఫ్యామిలీల కోసం అందరూ సూపర్ సార్. బాగుండాలనేది ఈ సంక్రాంతి పూటని మనసారా అందరిని వాట్సాప్ మెసేజ్‌లు పంపడం కాదు. ఆత్మీయంగా అందరిని నేను బాగుండాలని అన్ని గుళ్ళకి ఎళ్లి ప్రే చేశాను. అది ముఖ్యమైన పర్పస్. ఎక్సలెంట్ సార్. వండర్‌ఫుల్ సార్. సో 4 డేస్, 24 టెంపుల్స్, 1350 కిలోమీటర్స్ బైక్ రైడింగ్. హౌ వండర్‌ఫుల్ సార్ ఇట్ ఈస్. సో మీరు అంటే మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నానని ఏమనుకోవద్దు. హౌ యంగ్ యూ ఆర్ సార్? ఐ యామ్ 64 ఇయర్స్ ఓల్డ్ సార్. 64 ఇయర్స్ యంగ్. నాట్ ఓల్డ్. ప్రౌఢ యోగా యంగ్. యెస్ సార్. యెస్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. థాంక్ యూ వెరీ మచ్ సార్. రియల్లీ. సో 64 ఏజ్‌లో 1350 కిలోమీటర్స్ 4 డేస్ మీరెక్కడ ఉన్నారు? ఎక్కడ ఎలా డ్రైవ్ చేశారు? ప్రయాణం చేశారు? రియల్లీ ఇట్స్ వండర్‌ఫుల్ సార్. ఆహ్, థాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ సార్. ఇట్స్ ఓన్లీ ఎ బిగినింగ్ సార్. బిగినింగ్ డెస్టినేషన్స్ ఐ విల్ బి ప్రాబబ్లీ ట్రావెలింగ్ లైక్ థిస్ విత్ లాట్ ఆఫ్ కంఫర్ట్ అండ్ ఈజ్. ఎందుకంటే రోడ్స్ ఆర్ సో బ్యూటిఫుల్. హైవేస్ ఆర్ యెస్. సో ముందులాగా ఒక 20 సంవత్సరాల ముందు రోడ్లు అంత బాగుండేవి కావు. యెస్. చాలా ఎలాగెళ్ళినానో ఇప్పుడు కార్‌లో ఎళ్ళినా, బైక్‌లో ఎళ్ళినా రోడ్స్ ఆర్ వెరీ ఎక్సలెంట్. సో, కాబట్టి మీకు ప్రయాణంలో అంత ఇబ్బందులు అవ్వవు. ఈ సందర్భంగా మనం ఎన్‌హెచ్‌ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి గూడా మనం థాంక్స్ చెప్పుకోవాలి.
Particularly credit also goes to the Minister Nitin Gadkari garu. Yes, yes, sir. He is entire thing and it's so wonderful. వండర్ఫుల్ సార్. అంటే ట్రాన్స్‌పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ హైవేస్ డెవలప్‌మెంట్ అనేది చాలా మన ఇండియాలో ఇప్పుడు చాలా బావుంది. He is a highway man. Nitin. కరెక్ట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ సార్. వెరీ నైస్. థాంక్ యూ సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.